వినుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతోంది. బుధవారం వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయం నందు చావల్యాపురం మండలం పోట్లూరు గ్రామానికి చెందిన సుమారు 70 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జీవి నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు ఆయా కుటుంబాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. అభినందనలు. చేకూరి శ్రీనివాసరావు, ఆదినారాయణ, అలాగే శ్రీనివాసరావు, ప్రసాద్, జగ్గయ్య, చేకూరి రామస్వామి, చంద్రమౌళి, చిన్నోడు, గుత్తి వెంకటేశ్వర్లు, అట్లాగే మన ఎస్సీ కాలనీలో చుండు రోసయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు, బత్తుల తమ్మిశెట్టి చిన్నంకారావు వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులందరూ ఈరోజు పార్టీలో చేరినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. అలాగే తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, బండారు అంజయ్య వార్డు మెంబరు వాళ్ళందరూ కూడా పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు మొత్తం సుమారు వడ్డెర సంఘాల నుండి సుమారు 50 కుటుంబాలు పార్టీలో చేరారు. ఎస్సీ కాలనీలో కొంతమంది పార్టీలో చేరారు. అట్లాగే గ్రామంలో పోట్లూరు వీరాంజీ, పోట్లూరి రాయుడు, సూరిబాబు, ఇట్లా మొత్తం బీసీ కాలనీ నుండి 22 మంది ఈరోజు పార్టీలో చేరినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి నాయి బ్రాహ్మణులు, బీసీల నుండి నాయి బ్రాహ్మణ కుటుంబాలు వీళ్ళందరూ చేరినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. నాయి బ్రాహ్మణులు, వడేరాజులు, అలాగే ఎస్సీ కాలనీ నుండి ఈరోజు పార్టీలో చేరడం ఎంతో అభినందనీయం. తప్పనిసరిగా ఈరోజు ఎన్డీఏ పాలన, చంద్రబాబు గారి పాలన చూసి సూపర్ 6 పథకాలు సూపర్గా అమలు చేశారు. గత ప్రభుత్వం దోపిడీ చేసి పేదలకు ఇళ్ళు ఇవ్వలేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. 5 ఏళ్ళు వైసీపీ పాలనలో ప్రజల్ని మోసం చేసిన పాలన చూశారు. మరి ఈరోజు చంద్రబాబు గారి పాలనలో జరిగే అభివృద్ధి, 3000 పెన్షన్ 4000 చూశారు, 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం, అన్నదాత సుఖీభవ, రైతులకి 20,000 రూపాయలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి సూపర్ 6 పథకాలని బాగా అమలు చేసినందుకు మరి చంద్రబాబు గారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మీరు పార్టీలో చేరటం, చంద్రబాబు గారి పాలన బాగుంది, మరి మేము కూడా అభివృద్ధిలో భాగస్వామి అవుతామని ఈరోజు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. అందరూ కలిసి పనిచేద్దాం. పాత కొత్త తేడా లేకుండా, విభేదాలు లేకుండా మీ అందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. గతంలో పార్టీలో పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు తెలుగుదేశంలో, వాళ్ళని కూడా కలుపుకొని మీరు సమన్వయంతో ముందుకు నడవాలని చెప్పేసి కోరుతున్నా. రానున్న కాలంలో ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి కొత్త రేషన్ కార్డులు, ఇళ్ళు, పెన్షన్లు అన్నీ కూడా మీలాంటి పేదలకు అందే విధంగా నా వంతు కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ గ్రామాభివృద్ధికి మీరు అందరూ కృషి చేయాలి, పేదల సంక్షేమానికి అందే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి మీ అందరూ కూడా సహకరించినందుకు, పార్టీలో చేరినందుకు శుభాభివందనలు తెలియజేస్తూ, ఈరోజు పార్టీలో చేర్చినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షుడు, అట్లాగే దీనికి కృషి చేసినటువంటి మరి పూర్ణ గారికి కానీ, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకి, మిమ్మల్ని అందరినీ పార్టీలో తీసుకొచ్చిన వాళ్ళకి, మరి సుబ్బయ్యకు, మాజీ ఎంపీడీసీ అంజయ్యకు, మన పూర్ణచంద్రరావు గారి అందరికి కూడా మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలా. మిమ్మల్ని అందరినీ మన నీటి సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, గడిపూడి విశ్వనాథం గారు, అబ్బూరి సీను, బ్రహ్మేశ్వరరావు, ధనుంజయ యూత్ లీడరు, గోనుగొండ ధనుంజయ్, ప్రసాద్, మిత్రులు వెంకట్రావు, తమ్ముడు వెంకట్రావు, అందరూ కూడా గడిపూడి ప్రసాద్, అందరూ కూడా మిమ్మల్ని పార్టీలో చేరితే బాగుంటుంది, గ్రామంలో అందరం కలిసి ఉంటాం, పార్టీ బలోపేతం అవుతుందని చెప్పారు. అలాగే అబ్బూరి వెంకటేశ్వర గారు చాలా సహకరించారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే పెదకాపు గారు చాలా సహకరించారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అబ్బూరి అంజయ్ గారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ కూడా నా కోసం బాగా కష్టపడ్డాడు. అబ్బూరి అంజయ్ గారు మా బంధువులు, మరి వారికి కూడా ధన్యవాదాలు. సో ఈ విధంగా మీ అందరూ కూడా ఎంతో ప్రేమాభిమానంతో మరి వంగలు అంజయ్ గారికి నమస్కారం, పొందూరి శ్రీనివాసరావు గారికి నమస్కారం, కామినేని శ్రీనివాస్ గారు అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు తప్పనిసరిగా మీ అందరికీ మా సహకారం ఉంటుంది, మా అండదండలు ఉంటాయి. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు కూడా అర్హత ఉన్న వాళ్ళకి అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరం కూడా కలిసి గ్రామాన్ని ఐక్యత చేసుకుందామని తెలియజేస్తూ, మా వెంకటేశ్వర్లు, గోనుగుంట వెంకటేశ్వర్లకి, ధనంజయరావుకి, వాళ్ళకి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా.